2025 రోజు మనకు 2 కంప్లైంట్స్ వచ్చినాయి పరిగి పోలీస్ స్టేషన్కు. ఏమనంటే ఇట్లా పరిగి పోలీస్ స్టేషన్లో పల్గి బస్ స్టాండ్లో ఒక ప్యాసింజర్ బస్సు ఎక్కుతుంటే ఆ పర్సు కొట్టేసారని చెప్పేసి, బ్యాగ్లో ఉన్న పర్సు కొట్టేసారని చెప్పేసి ఒకరు, ప్లస్ ఇంకొక అతను ఆ జేబులో ఉన్న 7,000 రూపాయలు గుర్తులేని దొంగలు కొట్టేసారని చెప్పేసి మనకు పరిగి పోలీస్ స్టేషన్లో 2 కంప్లైంట్ రాగా 2 కేసులు నమోదు చేయనది. ఆ కేసుల్లో పరిశోధనలో భాగంగా మనము ఒక గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి సిద్ధలూరు అనే విలేజ్ ఆత్మకూరు మండలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెందిన ఒక గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి మనము అరెస్ట్ చేయడం అనేది. ఒక ముగ్గురిని 3 రోజుల కిందనే అరెస్ట్ చేసినాము. ప్రధాన నిందితుడు గిడ్డన్న అనే అతన్ని ఈరోజు అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుండి 3 తులాల బంగారు, నల్లపూసల తాడు ప్లస్ 13,000. పరిగి పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలము ఎక్కువ సెలవులకి అందరూ తాళాలేసి ఊళ్ళకు వెళ్తుంటారు. కాబట్టి దయచేసి ఎవరైతే ఊళ్ళోకి వెళ్తున్నారో, ఊళ్ళోకి తాళాలేసి వెళ్తున్నారో వాళ్ళు డబ్బులు కానీ విలువైన వస్తువులు కానీ ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి. మీరు ఊళ్ళోకి వెళ్ళే విషయం కూడా పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తాళాలు వేసిన ఇండ్ల మీద మేము ప్రత్యేకంగా నిఘా పెట్టి మా పోలీసు పహారా బీట్లని ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేసి దొంగతనాలు జరగకుండా నివారించడానికి మా ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఈ గ్యాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, వీళ్ళు అందరిలాగా ప్రయాణికుల్లాగానే వస్తారు. బస్సు ఎక్కేప్పుడు తొందరలో వెనక నుండి, ముందు నుంచి, పక్క నుంచి అట్లా మనల్ని కంగారు పెట్టినట్టుగా, ఏదో తొందర ఎక్కాలన్నట్టుగా ఆ ప్రెషర్ క్రియేట్ చేసి మనం ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు నగలు కానీ డబ్బులు కానీ కొట్టేయడానికి వీళ్ళు ఎక్స్పర్ట్స్. కాబట్టి దయచేసి మీ విలువైన వస్తువులు తీసుకొని బస్సులో ప్రయాణం చేసేప్పుడు కానీ బస్ స్టాండ్లో కానీ కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా గమనించుకొని జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాం. సార్